హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అంష్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీ అందరికీ చేసి చూపించబోయే రెసిపీ చూడడానికి కేక్ అపియరెన్స్లో ఉంది, కానీ టేస్ట్ మాత్రం క్రీమ్ బన్ లాగా అనిపిస్తుంది. స్వీట్ అండ్ సాల్టీ, పైన కింద సాల్టీ అండ్ మధ్యలో క్రీమ్ మాత్రం స్వీట్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనం ఒక 1.5 గ్లాస్ మైదాని తీసుకోవాలి ఒక బౌల్లోకి. నెక్స్ట్ దీనిలో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసి అంతా మిక్స్ చేసేయండి ఒకసారి. నెక్స్ట్ ఇప్పుడు కేక్ బేస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఏ గ్లాస్తో అయితే మైదా కొలుచుకున్నామో అదే గ్లాస్తో సగం పాలు, సగం నీళ్ళు, 1.5 గ్లాసు మైదాని, బేకింగ్ పౌడర్ కలుపుకొని పెట్టుకున్నాం కదా. తర్వాత 90 గ్రామ్స్ బటరు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇప్పుడు స్టవ్ మీద ఒక దలసరి గిన్నెని పెట్టుకోండి. అందులో ఫస్ట్ 90 గ్రామ్స్ బటర్ని వేయండి. అది కరిగేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇది పూర్తిగా కరిగిన తర్వాత దీనిలో పాలను వేసుకోవాలి. 1/2 గ్లాస్ పాలని, అలాగే 1/2 గ్లాసు నీళ్ళని వేసుకొని బాగా కలపాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలిపిన తర్వాత మనం మైదాని కొలుచుకొని పెట్టుకున్నాం కదండి, బేకింగ్ పౌడర్ కలిపి అది కొంచెం కొంచెంగా వేసుకుని మంటని సిమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని మనం ఇది ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి. యాక్చువల్లీ మైదా యాడ్ చేస్తున్న క్లిప్ మిస్ అయింది. సో మనం శనగపిండి చట్నీ చేసుకున్నప్పుడు శనగపిండిని ఎలా వేస్తాం, కొంచెం కొంచెంగా అలా వేసుకోవాలన్నమాట. వేసుకుని అది ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు మనం పొయ్యి మీద కలుపుతూనే ఉండాలి. తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి తీసుకొని స్ప్రెడ్ చేయండి. కొంచెం ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత దీనిలో ఒక ఎగ్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇలా పూర్తిగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మరొక ఎగ్ని వేసుకోవాలి. ఇది కూడా పూర్తిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. సో ఫైనల్లీ ఇలా స్మూత్ కేక్ బ్యాటర్ లాగా వస్తుంది. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. ఇంత స్మూత్గా వచ్చేంత వరకు మీరు మిక్స్ చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు కేక్ బేకింగ్ ట్రేని ఏదైనా తీసుకొని, ఈ బౌల్ తీసుకున్నాను నేను, దానికి బటర్ని అప్లై చేయాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక పార్ట్ని తీసుకుని మనం ముందుగా బేక్ చేసుకోవాలి. దీన్ని ఒక థిన్ లేయర్ కింద స్ప్రెడ్ చేయండి. సర్ఫేస్ ఈక్వల్గా ఉండాల్సిన అవసరం లేదండి, ఇలా ఎత్తు పల్లాలుగానే ఉండాలి. షేప్ మంచిగా వస్తుంది. దీన్ని ఇప్పుడు ఒక 20 మినిట్స్ 200 డిగ్రీస్ దగ్గర బేక్ చేశాను ఓవెన్లో, ప్రీహీటెడ్ ఓవెన్లో. దీన్ని ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఓవెన్లోంచి తీసే ముందు టూత్ పిక్తో గుచ్చి చూడండి పూర్తిగా బేక్ అయిందో లేదో. తర్వాత దీన్ని ఇలా నైఫ్తో చుట్టూ ఒకసారి అని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. రివర్స్ చేసేస్తే వేరొక ప్లేట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బౌల్ని ఒకసారి క్లీన్ చేసుకుని మళ్ళీ బటర్తో గ్రీస్ చేసి సెకండ్ పార్ట్ ఉంది కదండి బేటర్, అది బేక్ చేసుకోవాలి 200 దగ్గర 20 మినిట్స్. తర్వాత ఇప్పుడు క్రీమ్ ఎలా చేయాలో చూద్దాము. ఒక ప్యాన్లోకి ఎగ్ వేసుకోండి. దీనిలో ఏ గ్లాస్తో అయితే మనం మైదా కొలిచామో ఆ గ్లాస్తో 3/4 షుగర్ని వేసుకోవాలి. వేసుకుని అంతా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి ఫస్ట్. సో ఎగ్ షుగర్ కలుపుకున్న తర్వాత దీనిలో మైదాని వేసుకోవాలి. 1/2 గ్లాసు మైదాని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి, ఎటువంటి ఉండలు లేకుండా. అంతా ఒకసారే కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని 1/2 గ్లాస్ మైదాని కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీనిలో 1.5 గ్లాసు, 1.5 గ్లాసు పాలని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకోవాలి. ఇలా పాలన్నీ వేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడెక్కేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచండి. కొంచెం పాలు వేడెక్కాయి అనుకున్న తర్వాత దాన్ని సిమ్లో పెట్టుకొని అది దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఎలా అంటే మనం అరోటా పిండి హల్వా చేస్తాం కదండి, అదే సేమ్ ప్యాటర్న్ అనమాట. ఈ క్రీమ్ టేస్ట్ కూడా నాకు అలాగే అనిపించింది. కాకపోతే ఇక్కడ అరోటా పిండి ప్లేస్లో మైదాని, ఎగ్ని యూస్ చేసామన్నమాట. చూసారు కదా, ఇలా దగ్గర పడేంత వరకు ఉంచి దాన్ని ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని మూతతో క్లోజ్ చేసి ఉంచాలి ఒక 10 నిమిషాల పాటు.
సో రెండో పార్ట్ కూడా బేక్ అయిపోయిందండి. టూత్‌పిక్ గుచ్చి బేక్ అయిందో లేదో పర్ఫెక్ట్‌గా చూసుకుని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి 2 బేక్ అయిపోయినాయి. ఇప్పుడు క్రీమ్‌కి అనదర్ ప్రాసెస్ చేయాలి. ఒక బౌల్‌లోకి 90 గ్రామ్స్ బటర్ తీసుకోండి. ఇది కొంచెం చల్లగా ఉన్నప్పుడే బీట్ చేయాలి. చూడండి బటర్ అంతా క్యూబ్స్ కింద లేకుండా సాఫ్ట్ క్రీమ్ లాగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని బీట్ చేసుకోవాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం బీట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కొంచెం కొంచెంగా వేసి బీట్ చేస్తే ఇలా స్మూత్ క్రీమ్ లాగా వస్తుందండి. నౌ ఇట్స్ టైమ్ టు అరేంజ్ అవర్ కేక్. ఫస్ట్ ఒక లేయర్ని పెట్టండి బేక్ చేసింది. తర్వాత ఈ క్రీమ్ని వేసేయండి. మొత్తం క్రీమ్ని వేసేసాను. జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ క్రీమ్ని అయితే ఉంచాను పక్కకి. ఇప్పుడు ఏదైనా స్పూన్కి బటర్ అప్లై చేయండి. బ్యాక్ సైడ్ అప్లై చేసి ఇలా క్రీమ్ని లెవెల్ చేసేయండి. చేసేసిన తర్వాత మనది ఇంకొక లేయర్ ఉంది కదండి, కేక్ లేయర్, అది పెట్టేయండి. ఇలా పై లేయర్ కూడా పెట్టేసిన తర్వాత చుట్టూ ఏదైనా రెండింటి మధ్య గ్యాప్స్ ఏమైనా ఉంటే క్రీమ్తో కొంచెం ఫిల్ చేయండి. చూడడానికి బాగుంటుంది. సో ఫైనల్లీ ఇలా అయితే రెడీ అయిందండి మన స్వీట్ అండ్ సాల్టీ కేక్. నెక్స్ట్ ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ క్రీమ్ ఉంచాను అన్నాను కదండి, అది ఇలా డెకరేషన్ కోసం యూస్ చేస్తున్నాను. మనం పిండి వడియాలు పెడతాం చూడండి, అలా పెట్టేస్తే సరిపోతుంది. ఈ క్రీమ్కి ఎటువంటి పైపింగ్ బ్యాగ్స్ అవసరం లేదు డెకరేషన్కి. ఎందుకంటే ఈ క్రీమ్ థిక్గా ఉంది కాబట్టి మనం చేత్తోనే ఇలా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా ఒక స్ట్రైనర్లోకి కొంచెం కోకో పౌడర్ని తీసుకుని ఇలా పైన డెకరేట్ చేసుకోండి. చూడడానికి చాలా బాగుంటుంది. ఆల్రెడీ క్రీమ్ చాలా స్వీట్గా ఉంది కాబట్టి కోకో పౌడర్ వేసిన అంత చేదేమీ ఉండదండి. జస్ట్ దాని మీద స్ప్రింకిల్ చేస్తున్నాం అంతే ఫ్రెండ్స్. మన స్వీట్ అండ్ సాల్టీ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇది నాకు క్రీమ్ బన్ లాగా అనిపిస్తుంది, కేక్ లాగా అనిపించడం లేదు. చూడడానికి కేక్ ఎపీరియన్స్ ఉంది కానీ టేస్ట్ మాత్రం మధ్యలో అరటి పిండి హల్వా ఉంది, అలాగే పైన కింద బ్రెడ్ లాగా అనిపించింది. ఈ కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మధ్యలో క్రీము మరింత సాఫ్ట్గా అవుతుంది, అప్పుడు ఇంకా బాగుంటుంది తినడానికి. ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.